పోల్చలేం మనం. ఓకే 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 ఇప్పుడే వచ్చింది బీఆర్ఎస్ నుంచి ప్రెస్ రిలీజ్. ఏప్రిల్ 27వ తేదీ బహిరంగ సభ పెడుతున్నారు వరంగల్లో. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 27 8 గంటల పాటు చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ. కేసీఆర్ కలవకపోతే 5-6 నెలలు 6 నెలలు కలవరు, కలిస్తే మాత్రం ఇట్లా 8 గంటలు సుదీర్ఘ మీటింగ్లు పెడతారు. నార్మల్ గా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు 5 నిమిషాలకు మించి కలవరు. ఎందుకు ఇట్లా అంటే ఒక మార్పు కనబడ్డది ఆయన లోపల. ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినివ్వడు, తానే మాట్లాడతాడు. ఓకే. బట్ మొన్న తెలంగాణ భవన్ లో 28 మందితో మాట్లాడించాడు. ఓహో ఓకే. సో బహుశా ఇవాళ కూడా ఒక 50 మంది అక్కడ ఉన్నారు. ప్రతి వాళ్ళతో ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిస్తుంటాడు. అందుకే లంచ్ బిఫోర్ లంచ్ ఆఫ్టర్ కూడా ఇప్పటిదాకా మీటింగ్ జరిగింది. ఓకే. అయితే కొంత మార్పు అయితే మనం చూస్తున్నాం. రేపటి నుంచి బహుశా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళని కూడా ఆయన పిలుచుకునే అవకాశం ఉంది. అంటే ఒక 300 మంది 400 మందిని. అది ఈ సభ లోపల చేస్తారా, సభ తర్వాత చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఆ సజెషన్ కూడా ఆయన అంగీకరించాడు. అంటే ప్రతి నియోజకవర్గం నుంచి క్రీమ్ ఆఫ్ ది పార్టీని ఆ ఫామ్ హౌస్ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళతో కూడా 5-6 గంటలు రోజు చర్చించాలి అనేది ఒకటి ఆలోచన ఉంది ఆయనకు. దాని ద్వారా పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు అనౌన్స్ చేశారు వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచి ఆ దిశగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారట. నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు అధినేత తెలిపారు. సో ప్రతినిధుల సభ తర్వాత ఏప్రిల్ 27 తర్వాతే ఉంటుంది, ఏప్రిల్ 10 ఉండదు అన్నట్టు. ఇంకా అయ్యుండొచ్చు. అయితే ఒకటైతే నిజము, పెద్ద నాయకులు కొందరు పార్టీలు మారినా కూడా క్యాడర్ మాత్రం ఇంపాక్ట్ ఉంది, ఇప్పటికి కూడా బలంగా ఉంది టీఆర్ఎస్ కి. ఒక పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా ఓట్ బ్యాంక్ అటు టిల్ట్ అయినా కూడా క్యాడర్ బలంగా ఉంది. ఇప్పుడు మనకు ఏ గ్రామంలో పోయినా కూడా పాత క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారు. ఓకే ఓకే. కాబట్టి